వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఓవైపు అయోమయం, మరోవైపు భయం. జపాన్ అనుక్షణం వణికిపోతోంది. ఇంకొన్ని గంటల్లో ఓ మాంగా ఆర్టిస్ట్ చెప్పిన జోస్యం నిజమవుతోందేమోనని దేశమంతా టెన్షన్ పడుతోంది. ఎవ్వరూ నిద్రపోవడం లేదు. ఎప్పుడేం జరుగుతుందోనని అందరూ భయంగా ఉన్నారు. క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. ఆమె చెప్పిందే నిజమైతే భారీ సునామీతో జపాన్ తుడిచిపెట్టకపోతుందా? ఇంకొన్ని గంటల్లో భారీ సునామీ రాబోతుందా? ఇప్పుడు ప్రపంచం మొత్తం దీని మీదే ఆందోళన చెందుతుంది. జూలై 5న జపాన్ తీరంలో ఊహించని స్థాయిలో పెను విపత్తు సంభవిస్తుందని, జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుందని జపాన్ కి చెందిన మాంగా ఆర్టిస్ట్ న్యూ వంగా బాబా రాసినది వ్యూచా ఐసా పుస్తకంలో చెప్పిన జోస్యం ఇప్పుడు ఆ దేశాన్ని ప్రతిక్షణం భయపెడుతోంది. దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయని జపాన్ ప్రజలంతా ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. మరోవైపు మాంగా ఆర్టిస్ట్ జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, సౌత్ కొరియా, తైవాన్ నుంచి జపాన్ వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోతుంది. 2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఓ వైరస్ వ్యాపిస్తోందంటూ కోవిడ్ గురించి టటుక్సీ 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. అంతేకాదు, కరోనా కొంతకాలం పాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్ళీ వస్తుందని కూడా చెప్పారు. ఇప్పుడు ఆమె చెప్పినట్లే జపాన్లో కనుక ఇప్పుడు సునామీ వచ్చిందంటే ఇప్పుడున్న భయం మరింతగా రెట్టింపు అవుతుంది. 2030ని తలుచుకొని ప్రపంచం మొత్తం వణికిపోతుంది. 2019లో ప్రపంచాన్ని వణికించిన కరోనా సహా ఆ పుస్తకంలో చెప్పిన చాలా విషయాలు నిజం అవుతూ ఉండడంతో ఇది కూడా జరుగుతుందేమోనని జపాన్ ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని రోజులుగా సౌత్ జపాన్ లోని టొకారా దీవుల్లో 900 సార్లకు పైగా భూ ప్రకంపనలు నమోదవడం వారిని మరింతగా వణికించేస్తుంది. ఆ ప్రాంతం మొత్తం ఎప్పుడు కదులుతున్నట్లే అనిపిస్తోందని, కంటి మీద రెప్ప వేయాలంటే కూడా భయమేస్తోందని అక్కడి వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు ఏ స్థాయిలో వణికిపోతున్నారో తెలుస్తోంది. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని చూస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలై ఈ భూ ప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ ఒక్కసారిగా 5.5 తీవ్రతతో భూకంపంగా నమోదైంది. దాంతో జపాన్ ప్రభుత్వం వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. తాజాగా అండమాన్ లోను భూ ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేల్ పై 4.9గా భూకంప తీవ్రత నమోదైంది. 4 రోజులుగా అండమాన్ లో భూ ప్రకంపనలు వస్తున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు కూడా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. దాంతో సముద్రంలో ఏదో జరుగుతోందనే అనుమానాలు కూడా బలపడుతూనే ఉన్నాయి. అయితే న్యూ వంగా బాబా జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవని జపాన్ అధికారులు కొట్టిపారేస్తున్నారు. ఎవ్వరూ చెప్పలేరు జూలై 5న ఏమవుతుందో, ఏం జరగదో గాని ప్రజల గుండెల్లో పుట్టిన భయం ప్రపంచమంతా ఇప్పుడు చూసే విషయంగా మారింది. ఒక పుస్తకం, ఒక ఊహ, ఒక దేశం గుండెల్లో భయం నాటింది. ఒక్క మాట వల్ల 1.5 కోటి మందిలో కలవరం పెరిగింది. కానీ ఇది నిజమవుతుందా లేదా కేవలం ఊహాగానమా? అది తేలడానికి ఇంకొన్ని గంటలే. అంతవరకు మనం నేర్చుకోవాల్సింది ఒక్కటే: ప్రకృతి మారుతుంది, మనకు అవగాహన మారాలి. భయాన్ని కాదు, శాస్త్రాన్ని నమ్మాలి. జపాన్ ప్రజలందరికీ శాంతి కలగాలి అని మనసారా కోరుకుందాం మనమందరం.